Hello everyone, welcome to all of you. In this video, we shall be discussing SBI Clerk Prelims previous paper. This explanation is also useful for all the upcoming clerical level preliminary examination. Watch the video completely and prepare your own notes if you find it necessary, and also express your opinion about the video in the comment section below. I will explain all the questions bilingually, English and Telugu. So now let us start our session with the first question, error correction questions theme. So we can expect error correction questions up to 5 questions in the preliminary examination. So first to read the question completely and pause the video for a few seconds and try to answer it. Despite of the rising share of the Delta variant, the overall incidence in Germany has been steadily declining in recent weeks. Is there any grammatical error? ఇందులో ఇన్ స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్. ఓకే, సో ఇవి రెండు కూడా మనకి ఈ టూ ఫార్మ్స్ కూడా మీనింగ్ ఇచ్చేది ఏంటి అని అంటే ఆల్తో, అంటే అయినప్పటికీ అనే మీనింగ్ ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే ఇన్ స్పైట్ ఆఫ్, ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ రైజింగ్ షేర్ ఆఫ్ డేటా, ఓకే, అంటే ఇన్ స్పైట్ వచ్చినప్పుడు మనకి ప్రెపోజిషన్ ఆఫ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే అంటే ఇన్ స్పైట్ ఆఫ్ కి ఈక్వల్ ఏంటి అని అంటే డిస్పైట్, అంటే ఇన్స్పైట్ ఆఫ్ అంటే డిస్పైట్ అనేది. ఓకే, అంటే ఎప్పుడైతే డిస్పైట్ వస్తుందో అక్కడ అనదర్ ప్రెపోజిషన్ అనేది ఎక్కడ రాదు. ఓకే, డిస్పైట్ అనేది వచ్చినప్పుడు ప్రెపోజిషన్ రాదు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే చూడండి, డిస్పైట్ ఆఫ్ ద రైజింగ్ షేర్ ఆఫ్ ది డెల్టా వేరియంట్. ఓకే, అంటే కరోనాలో అది అనదర్ వేరియంట్. సో ఇక్కడ డిస్పైట్ ఆఫ్ అని ఇచ్చాడు కదా. ఓకే, డిస్పైట్ ఆఫ్. సో ఇక్కడ డిస్పైట్ ఆఫ్ అనేది మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ ప్రెపోజిషన్ అనేది ఉంది. అంటే ఏం రావాలి అని అంటే డిస్పైట్ ద రైజింగ్ షేర్ ఆఫ్ ద డెల్టా వేరియంట్ అని రావాలి. ఓకే, సో ఇక్కడ ఇన్స్పైట్ వచ్చినప్పుడు ఆఫ్ రావాలి, ఇక్కడ డిస్పైట్ వచ్చినప్పుడు ప్రెపోజిషన్ రాదు. సో ఎందులో ఎర్రర్ ఉంది? పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. నౌ ఐ am మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద రీసెంట్లీ డిస్కవరీ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ graves in Canada has put the spotlight back on its dark past when indigenous people faced systemic discrimination and violence. Pause the video for a few seconds and try to answer this question. Error unda ekkadaina? Ikkada he came recently. He came recently అని ఉంది. He came recently వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ వర్బ్ ఏంటండి? కేమ్. అంటే అతను చేసిన టాస్క్ ఏంటి? కేమ్ అంటే వచ్చాడు. సో టాస్క్ ని చెప్పేది వర్బ్ అవుతుంది. వెన్ రీసెంట్లీ, ఓకేనా, వెన్ డిడ్ హీ కమ్ అండి? రీసెంట్లీ. ఓకే, ఎప్పుడు వచ్చాడు? రీసెంట్లీ అని. అంటే ఈ వర్డ్ కేమ్ కే కదా మీనింగ్ యాడ్ చేసేది. ఓకే, కేమ్ రీసెంట్లీ అంటే ఏవైతే వర్బులకి మీనింగ్లు యాడ్ చేస్తున్నాయో అవన్నీ కూడా ఏమంటామని అంటే యాడ్ వర్బ్స్ అని అంటాం. అంటే ఇక్కడ రీసెంట్లీ ఏమవుతుంది? యాడ్ వర్బ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ అనదర్ పార్ట్లలో చూడండి, హీ డిస్కవర్డ్. హీ డిస్కవర్డ్. హీ డిస్కవర్డ్ అన్నప్పుడు హీ డిస్కవర్డ్. డిస్కవర్డ్ అంటే ఏంటి? వర్బు. ఓకే, ఇది సబ్జెక్ట్ మనకి. సో డిస్కవర్, డిస్కవర్డ్, డిస్కవర్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి, డిస్కవర్డ్ అనేది వర్బు, డిస్కవరీ అనేది నౌను. డిస్కవరీ అనేది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఓకే, సో ఇది ఏంటి అనేది చాప్టర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. డిస్కవరీ అనేది, ఇప్పుడు డిస్కవరీ అనేది నౌన్. ఓకే, సో ఇక్కడ అనదర్ రాస్తున్నాను చూడండి, స్వీట్ ఆపిల్స్. స్వీట్ ఆపిల్స్ అని రాసినప్పుడు ఆపిల్స్ ఏమవుతుంది? నేమ్ కాబట్టి నౌను. నౌను గురించి చెప్పేది ఏంటి? యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ గురించి చెప్పేవాడు యాడ్జెక్టివ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, రీసెంట్లీ డిస్కవరీ. డిస్కవరీ అంటే ఏంటి? నౌను. ఓకే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అది నౌన్ అవుతుంది. రీసెంట్లీ అనేది ఏది? రీసెంట్లీ అని అంటే ఇక్కడ యాడ్ వర్బ్ కదా. యాక్చువల్ గా రీసెంట్లీ డిస్కవరీ అంటే ఈ నౌన్ కు మీనింగ్ యాడ్ చేసేది ఏం కావాలి? నౌన్ కు మీనింగ్ యాడ్ చేసేది యాడ్జెక్టివ్. యాక్చువల్ గా రీసెంట్లీ అనేది ఏంటి? యాడ్ వర్బ్. రీసెంట్లీ అనేది యాడ్ వర్బ్. మరి యాడ్ వర్బ్ నౌన్ కు మీనింగ్ యాడ్ చేస్తుందా? కాదు. ఓకే, యాడ్జెక్టివ్ మీనింగ్ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకు రీసెంట్లీకి యాడ్జెక్టివ్ ఏంటి అని అంటే రీసెంట్ అనేది యాడ్జెక్టివ్. రీసెంట్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, సో రీసెంట్ టు డిస్కవరీ అని రావాలి అక్కడ. ఓకే, సో ఇది యాడ్జెక్టివ్. ఓకే, యాడ్జెక్టివే కదా నౌన్ కు మీనింగ్ యాడ్ చేసేది. కాబట్టి ఎక్కడ ఎర్రర్ ఉంది? పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ఓకే, సో పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది మనకి. ఓకే,
So I hope you have understood it. Next question. I would have gotten a perfect score if I have avoided simple mistakes. Is there any grammatical error? ఇంతకు ముందు ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో మనకి 2 పార్ట్స్లలో ఏంటి అని అంటే, ఒకటి కండిషనల్ సెంటెన్సెస్ అని అంటాం. ఓకే, సో కండిషనల్ సెంటెన్సెస్ వీటిపైన డిపెండ్ అయ్యి వచ్చేది ఏంటి అని అంటే రిజల్ట్. వీటిపైన వచ్చేది రిజల్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ he prepares well, if he prepares well, he will get good rank. He will get good rank. Okay, so he will get good rank. చూడండి, he will get good rank అంటే ఎప్పుడు గుడ్ ర్యాంక్ వస్తుంది అని అంటే ఎప్పుడైతే ప్రిపేర్ అవుతాడో, అంటే ఇది జరిగితే ఇది జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే కండిషనల్ సెంటెన్స్ లో ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూస్ చేస్తామో, ఇక్కడ ఏంటి మనకి జనరల్ గా వచ్చేది, సో ఇక్కడ రిజల్ట్ క్లాజ్ లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అతను ప్రిపేర్ అయ్యేది ఉంటే గుడ్ ర్యాంక్ వచ్చి ఉండేది అంటే పాస్ట్ అన్రియల్ చెప్పినప్పుడు మనకు ఈ కండిషనల్ సెంటెన్స్ లో ఏం రావాలి అని అంటే, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. రిజల్ట్ లో ఏమొస్తుంది అని అంటే, రిజల్ట్ క్లాజ్ లో ఏం రావాలి అని అంటే సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, వుడ్ అయినా రావచ్చు, కుడ్ అయినా రావచ్చు, లేదా మైట్ రావచ్చు. ఓకే, సో ఆ తర్వాత వచ్చేది ఏంటి అని అంటే హ్యావ్, ఆ తర్వాత వచ్చేది V3, ఆ తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్. చూడండి, ఐ వుడ్ హ్యావ్ గాటెన్ ఏ పర్ఫెక్ట్ స్కోర్. ఐ వుడ్ హ్యావ్ గాటెన్ ఏ పర్ఫెక్ట్ స్కోర్. సో ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వుడ్. ఓకే, సో ఇది వుడ్ హ్యావ్ అన్నట్టు. ఓకే, సో వుడ్ హ్యావ్ వచ్చింది కదా. ఓకే, వుడ్ హ్యావ్. ఓకే, వుడ్ హ్యావ్ గాటెన్ V3, ఇదే కదా వచ్చింది. ఓకే, అంటే రిజల్ట్ లో ఇది వచ్చిందని అంటే మనకు ఎప్పుడు అతను కనుక ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేసేది ఉంటే, అంతే కదా, మిస్టేక్స్ అవాయిడ్ చేసేది ఉంటే బెటర్ స్కోర్ వచ్చి ఉండేది. అంటే పాస్ట్ లో చెప్తున్నాం. మరి ఇది వచ్చిందంటే ఏం రావాలి మనకి రిజల్ట్ లో? పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. పాస్ట్ అంటే కండిషనల్ లో పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు, హ్యాడ్, V3, ఆబ్జెక్ట్. ఏమొచ్చింది ఇక్కడ చూడండి, అంటే ఐ వుడ్ హ్యావ్ గాటెన్ ఏ పర్ఫెక్ట్ స్కోర్ ఇది. మరి కండిషన్, ఇఫ్ కండిషన్ ఏది? ఇదే కదా. ఇఫ్ కండిషన్ లో పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. ఏమొచ్చింది ఇక్కడ? సబ్జెక్టు, హ్యావ్, V3 వచ్చింది, అంతే కదా. సో ఏం రావాలి యాక్చువల్ గా? సబ్జెక్ట్ హ్యాడ్ రావాలి, హ్యావ్ వచ్చింది. సో ఇక్కడ మనకి మిస్టేక్ ఉంది, అంటే పార్ట్ సి లో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ క్లియర్లీ. ఓకే, నౌ I am moving to the next question. He lifted the nest gently and put it in a safety place in the forks of the tree. ఏమైనా ఎర్రర్ ఉందా గ్రామటికల్ గా? చూడండి, he lifted the nest gently and put it in a safety place. చూడండి, మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టుగానే చూడండి, ఇక్కడ సేఫ్టీ అని అంటే ఇది నౌను. ఓకే, నౌను. దీనికి యాడ్జెక్టివ్ ఏంటి అని అంటే సేఫ్. ఓకే, దీనికి యాడ్వర్బ్ ఏంటి అని అంటే సేఫ్లీ. యాడ్వర్బ్ ఏంటి? సేఫ్లీ. చూడండి, సేఫ్టీ ప్లేస్. ప్లేస్ అంటే నౌను. నౌనుకు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ ఏం కావాలి? యాడ్జెక్టివ్ కావాలి. చూడండి, సేఫ్టీ అనేది ఏంటి? నౌనే. నౌనుకు మీనింగ్ యాడ్ చేయడం కాదు, రావాల్సింది ఏంటి? యాడ్జెక్టివ్ రావాలి. యాడ్జెక్టివ్ రావాలి అని అంటే దీనికి యాడ్జెక్టివ్ ఏంటి? సేఫ్ అని రావాలి. అంటే సేఫ్ ప్లేస్ అనేది కరెక్ట్. ఎందులో ఉంది ఎర్రరు? పార్ట్ సి లో ఉంది. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. సమ్ టైమ్స్ వెరీ టెరిబుల్ యాక్సిడెంట్స్ హ్యాపెన్స్ అండ్ మెనీ పీపుల్ ఆర్ బర్న్డ్ అండ్ ఇంజ్యూర్డ్. ఎనీ గ్రామటికల్ ఎర్రర్ అగైన్? సమ్ టైమ్స్ వెరీ టెరిబుల్ యాక్సిడెంట్స్ హ్యాపెన్. సో ఇక్కడ హ్యాపెన్స్. చూడండి, ఇక్కడ మనకి వర్బులలో V1, V2, V3, V4 అండ్ V5 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది హ్యాపెన్ ఉందనుకోండి, ఇది ఏంటి అని అంటే V2 హ్యాపెనడ్, V3 ఏంటి అని అంటే హ్యాపెనడ్, V4 ఏంటి అని అంటే హ్యాపెనింగ్, 5 ఏంటి అని అంటే V1 ప్లస్ ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తాం. అంటే హ్యాపెన్ అనేదే కదా V1. అంటే ఇది ఏమవుతుంది అని అంటే హ్యాపెన్స్ అవుతుంది. ఏమవుతుంది? హ్యాపెన్స్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్, చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ ఉంటుంది, లేదా సబ్జెక్ట్ V5 ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే
సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో అప్పుడు V5 యూజ్ చేస్తాం. ఓకే, V5 యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇట్ హ్యాపెన్, ఇట్ హ్యాపెన్ రెగ్యులర్లీ అని ఉందనుకోండి. చూడండి, హ్యాపెన్ అనేది వర్బు, ఇక్కడ ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్. ఇది మనం ప్రొనౌన్ లో అది డిస్కస్ చేద్దాం. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసేది V5. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి? V5. హ్యాపెన్స్ అనేది కదా V5 అనేది. ఓకే, హ్యాపెన్స్ అనేది V5 కాబట్టి ఏం రావాలి? హ్యాపెన్స్ అని రావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, సమ్ టైమ్స్ వెరీ టెరిబుల్ యాక్సిడెంట్స్ హ్యాపెన్స్ అని ఇచ్చారు. ఓకే, అంటే సబ్జెక్ట్ ఏంటి అక్కడ? వెరీ టెరిబుల్ యాక్సిడెంట్స్. వెరీ టెరిబుల్ యాక్సిడెంట్స్ అనేది ఓకేనా ఏమవుతుంది? ఇక్కడ నేను చెప్తున్నాను అనుకోండి, వెరీ టెరిబుల్ యాక్సిడెంట్స్, ఇది థర్డ్ పర్సన్, కానీ ఏమున్నాయి అక్కడ? వెరీ టెరిబుల్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్ అంటే ప్లూరల్ కదా, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడే V5 వాడతాం. ఓకే, ఇప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్, ఇవి థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు V5 కాదు కదా, రావాల్సింది ఏంటి? V1 అనేది రావాలి. ఓకే, అంటే హ్యాపెన్స్ కాదు, ఏం రావాలి? సమ్ టైమ్స్ వెరీ టెరిబుల్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ అని రావాలి. కాబట్టి బిలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఇవన్నీ ఎలా అవుతున్నాయి అనేది మనం రూల్స్ అన్ని కూడా చాప్టర్ వీడియోస్లలో డిస్కస్ చేస్తాం. ఇది డైరెక్ట్ గా మీకు చెప్తున్నారు రూల్. ఓకే, పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఏ సెంటెన్స్ ఈస్ గివెన్ with 3 words in bold. Choose the option which gives the correct sequence of these words to make the sentence grammatically and contextually correct. మీరు ఇక్కడ ఇవి క్వశ్చన్ చదివితే మీకు థిక్గా అంటే డిఫరెంట్ ఎల్లో కలర్లో వర్డ్స్ ఉన్నాయి, అవి ప్రాపర్ ఆ ప్లేస్లో లేకపోవచ్చు. ఓకే, ఇన్ కేస్ ప్రాపర్ ప్లేస్లో లేకపోతే మనం కరెక్ట్గా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, హిస్ కల్చర్ మేనర్స్ అండ్ వ్యారీడ్ pleasant not less than his artistic skill contributed to render him popular. ఏమైనా కరెక్ట్ గానే ఉన్నాయా? చూడండి, చూడండి, his culture manners. ఓకే, his culture manners అని ఉంది. ఓకే, సో మేనర్స్ ఇది కరెక్టేనా? చూడండి, కల్చర్ మేనర్స్ అనేది ఏంటి అని అంటే నౌను, కల్చర్ అంటే ఏంటి అని అంటే ఓకే, సో కల్చర్ అంటే కూడా ఇది నౌనే. ఓకే, కల్చర్ అంటే కూడా ఇక్కడ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏంటి? నౌనే. ఇప్పుడు ఇక్కడ కల్చర్ అని ఉంచామనుకోండి, ఇది నౌనే కదా, నౌన్కు మీనింగ్ యాడ్ చేసేది ఏంటి? యాడ్జెక్టివ్ కావాలి, నౌన్ కాదు కదా, అంటే ఇది ప్రాపర్ ప్లేస్ లో లేదు. ఎందుకంటే మేనర్స్ అనేది నౌను, దీనికి మీనింగ్ యాడ్ చేసేది యాడ్జెక్టివ్ కావాలి. కంట్రిబ్యూటెడ్ అనేది ఏంటి? వర్బు, మనకు కావాల్సింది యాడ్జెక్టివ్. ప్లజెంట్, చూడండి, ప్లజెంట్ స్మెల్, ప్లజెంట్ స్మెల్, చూడండి, ఇది నౌను, నౌన్కు మీనింగ్ యాడ్ చేసేది ఏంటి? యాడ్జెక్టివ్. సో ప్లజెంట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. అంటే ప్లజెంట్ అనేది ఇక్కడికి రావాలి. ఈజ్ ప్లజెంట్ అంటే ఏ వర్డ్ వస్తుంది? బి అనేది వస్తుంది, అంటే బిఏ ఫస్ట్ రావాలి కదా. ఓకే, ఈజ్ ప్లజెంట్ మేనర్స్ అండ్ వ్యారీడ్ కల్చర్. ఓకే, వ్యారీడ్ కల్చర్, కల్చర్ అనేది ఏంటి? నౌను, వ్యారీడ్ అనేది యాడ్జెక్టివ్, వ్యారీడ్ అనేది యాడ్జెక్టివ్ అంటే దాన్ని పార్టిసిపుల్ అని అంటాం. ఓకే, సో యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ వ్యారీడ్ అంటే ఇప్పుడు యాడ్జెక్టివ్ అయినప్పుడు ఇక్కడ నౌన్కి అక్కడ మీనింగ్ యాడ్ చేసేది, కాబట్టి ఏం రావాలి ఇక్కడ? ఓకే, వ్యారీడ్ కల్చర్. ఏం వస్తుంది ఇక్కడికి? ఏ అనే వర్డ్ వస్తుంది, అంటే ఇది ఏ వస్తుంది. నాట్ లెస్ దెన్ ఈస్ ఆర్టిస్టిక్ స్కిల్ కంట్రిబ్యూటెడ్. ఓకే, సో కల్చర్ మేనర్స్ అండ్ వ్యారీడ్ ప్లెజెంట్ అనేటివి అతన్ని పాపులర్ చేశాయి అనేది మీనింగ్. అంటే ఏం రావాలి? వర్డ్ ఫస్ట్ బి, తర్వాత ఏం రావాలి? ఏ. బి అనేది కరెక్ట్ గానే ఉంది కాబట్టి బిఏసి. బిఏసి అనేది ఎక్కడ ఉంది? పార్ట్ బిలో ఉంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో మీకు కనుక అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఈ పార్ట్ అంతా కూడా. ఓకే, నౌ ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇట్ వాజ్ ఫెయిర్లీ detrimental that his prison stay, especially during the pandemic, was obvious to his well-being. Okay, detrimental అని అంటే హానికరం, హార్మ్ఫుల్ అనేది మీనింగ్. చూడండి, ఇట్ వాజ్ ఫెయిర్లీ డెట్రిమెంటల్ అనేది కరెక్ట్ అవుతుందా? సో చూడండి, ఇట్ వాజ్ ఫెయిర్లీ డెట్రిమెంటల్. సో ఫెయిర్లీ డెట్రిమెంటల్ అన్నప్పుడు డెట్రిమెంటల్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, ఫెయిర్లీ అంటే ఇది యాడ్ వర్బు, యాడ్జెక్టివ్ కి యాడ్ వర్బు మీనింగ్ యాడ్ చేస్తుంది, వర్బ్లోకి చేస్తుంది. ఓకే, అండ్ యాడ్జెక్టివ్ చోటు చేస్తుంది. కానీ ఇది నెగిటివ్ ఉన్నప్పుడు మనం ఫెయిర్లీ బదులు రాదర్ అని వాడతాం, రాదర్ డెట్రిమెంటల్ అని వాడతాం. కానీ డెట్రిమెంటల్ అనేది ఫెయిర్లీ ఇక్కడ కాదు కదా, అంటే ప్రాపర్ గా లేదు ఇది. ఓకే, సో చూడండి, ఇట్ వాజ్ ఫెయిర్లీ డెట్రిమెంటల్ కాదు,
ఓకే, రాదర్ వచ్చి ఉంటే దాన్ని చూసేవాళ్ళం. కాబట్టి ఇక్కడ నో రీఅరేంజ్మెంట్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్ కాదు, ఎందుకంటే రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ. ఇట్ వాజ్ స్పేస్. ఒకసారి సి అనేది అక్కడ ఉంచితే, ఓకే, ఇట్ వాజ్ ఫెయిర్లీ అనేది కరెక్ట్ గానే ఉంటే సి అనేది ఇక్కడ ఉంచితే ఇట్ వాజ్ ఫెయిర్లీ ఆబ్వియస్. ఆబ్వియస్ అంటే వెరీ క్లియర్ అన్నట్టు. ఇట్ వాజ్ ఫెయిర్లీ ఆబ్వియస్ దట్ హిస్ ప్రిజన్ స్టే అంటే, ఓకే, అతను జైల్లో ఉన్న కాలం, ఓకే, ప్రిజన్ స్టే ఎస్పెషల్లీ డ్యూరింగ్ పాండమిక్ వాజ్ స్పేస్ ఇక్కడ డెట్రిమెంటల్ టు హిస్ వెల్ బీయింగ్. అంటే అతని ప్రిజన్, ఓకే, ప్రిజన్ లో ఉన్నది అంటే జైల్లో ఉన్న కాలం అనేది చాలా హార్మ్ఫుల్ గా అతనికి వర్క్ చేసింది, ఎస్పెషల్ గా డ్యూరింగ్ కరోనా వైరస్ అంటే పాండమిక్, ఓకే, అంటువ్యాధి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుందనంటే ఫెయిర్లీ అనేది కరెక్ట్ గానే ఉంది. ఇట్ వాజ్ ఫెయిర్లీ, క్లియర్ అనేది ఆబ్వియస్ కదా, కాబట్టి సి వస్తుంది. ఇట్ వాజ్ ఫెయిర్లీ ఆబ్వియస్ దట్ హిస్ ప్రిజన్ స్టే ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద పాండమిక్ వాజ్ డెట్రిమెంటల్ అంటే ఏం రావాలి, బి రావాలి. ఏసీబి అంటే ఏసీబి ఎక్కడ ఉంది, పార్ట్ ఏలో ఇక్కడ మనకి ప్రాపర్ సీక్వెన్స్ ఉంది. ఓకే, సో ఇది నెక్స్ట్ వన్ చూడండి. టు మేక్ మ్యాటర్స్ ఓర్స్ క్రెడిబుల్ రిపోర్ట్స్ దట్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ మాల్వేర్ అవుతుందా, కాదు. ఎందుకనంటే ఎవిడెన్స్ అనేది నౌనే, ఎవిడెన్స్ అనేది నౌనే. ఓకే, సో ఎవిడెన్స్ అనేది నౌన్, ఎవిడెంట్ అనేది అడ్జెక్టివ్. ఇప్పుడు మాల్వేర్ ఏంటి, మాల్వేర్ కూడా నౌనే. నౌన్కు నౌను మీనింగ్ యాడ్ చేయదు కదా, కాబట్టి కంపల్సరీ, ఓకేనా. సో మాల్వేర్ అనేది కరెక్ట్ ప్లేస్ లో లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, క్రెడిబుల్ రిపోర్ట్ దట్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఎవిడెన్స్ గ్యాదర్డ్ అవుతుంది కదా, ఎవిడెన్స్ గ్యాదర్డ్ అంటే ఏది ఎక్కడ రావాలి, సి అనేది ఇక్కడ రావాలి. ఓకే, సి ఎవిడెన్స్ గ్యాదర్డ్ ఇన్ దిస్ కేస్ కుడ్ హ్యావ్ బీన్ ప్లాంటెడ్. ఓకే, కుడ్ హ్యావ్ బీన్ అంటే అక్కడ ఉంచారు అన్నట్టు. కుడ్ హ్యావ్ బీన్ ప్లాంటెడ్ అనేది కరెక్టే వస్తుంది, సిబి. కుడ్ హ్యావ్ బీన్ ప్లాంటెడ్ రిమోట్లీ బై, ఓకే, బై మాల్వేర్. మిగిలింది ఏంటి, మాల్వేరే కదా, కాబట్టి ఇది సిబిఏ. సిబిఏ ఎక్కడ ఉంది, ఇక్కడ. అంటే ఈ వర్డ్స్ మనం ఇక్కడ నుంచి చూస్తే కరెక్ట్ అవుతుంది. ఓకే, సో చూడండి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గ్యాదర్డ్, ఓకే, గ్యాదర్డ్ ఇన్ దిస్ కేస్ కుడ్ హ్యావ్ బీన్ ప్లాంటెడ్ రిమోట్లీ బై మాల్వేర్. ఓకే, సో అక్కడ పరోక్షంగా అక్కడ ఏంటంటే రిమోట్. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా అక్కడ ఆ మాల్వేర్ ఉంచారు అని మీనింగ్ వస్తుంది, కాబట్టి సిబిఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. వి మస్ట్ అండర్స్టాండ్ మెంటల్ హెల్త్ కండిషన్స్. కరెక్ట్ గానే ఉందా, కండిషన్స్ అనేది కరెక్టే కదా. ఓకే, సో కండిషన్ అనేది నౌను. ఓకే, సో ఇక్కడ హెల్త్ కండిషన్ అనేది మొత్తం కూడా కరెక్ట్ గానే ఉంది. ఓకే, మెంటల్ హెల్త్ కండిషన్స్. ఓకే, మెంటల్ హెల్త్ కండిషన్స్ ఫర్ వాట్ దే ఆర్ అండ్ ఫర్ హౌ దే ఆర్. ఓకే, సో హౌ దే ఆర్ డిసడ్వాంటేజెస్ కాదు. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే హౌ దే ఆర్ అసోసియేటెడ్ కనుక ఉంచామనుకోండి, అసోసియేటెడ్ విత్ సంథింగ్ అని రావాలి. విత్ ఏంటి అని అంటే ఆ డిసడ్వాంటేజెస్. ఓకే, అసోసియేటెడ్ విత్ డిసడ్వాంటేజెస్ అంటే ఇక్కడ ఏం రావాలి అని అంటే ఏ అనేది ఫస్ట్ కరెక్ట్ గానే ఉంది, డి ఇక్కడికి తీసుకురావాలి, ఆ తర్వాత బి డిసడ్వాంటేజెస్. కాబట్టి ఏసీబీ ఏమవుతుంది, ఏ అనేది కరెక్ట్ వన్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏవియేషన్ వెబ్సైట్స్ ఆర్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది కరెక్ట్ కాదు. ఏవియేషన్ వెబ్సైట్స్ ఆర్. ఓకే, సో ఎప్పుడైతే మనం కాంప్లిమెంట్ పొజిషన్ లో వస్తుందో అప్పుడు అడ్జెక్టివ్, ఓకే, జనరల్ గా ఇక్కడ రావచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఏవియేషన్ వెబ్సైట్స్ ఆర్ అబ్యూస్. ఓకే, ఇక్కడ అబ్యూస్ అని మీనింగ్ ఇది. ఓకే, ఆర్ అబ్యూస్ అంటే ఫుల్ ఆఫ్ అన్నట్టు. ఓకే, అబ్యూస్ విత్ రిపోర్ట్స్ ఆఫ్ ఏ ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఏవియేషన్ అవుతుందా. ఓకే, విత్ ర్యాపిడ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కరెక్ట్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ రావాల్సింది బి. ఓకే, బి తర్వాత ఏం రావాలి మనకి, సి రావాలి. ఓకే, సో ఆ తర్వాత ఏ అంటే ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, అనేది కరెక్ట్ అవుతుంది. సో బిసిఏ అనేది ఇక్కడ డిలో ఉంది. ఒకసారి పర్ఫెక్ట్ గా మళ్ళీ చదవండి ఇదంతా కూడా. సో వీటిని లింక్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, దిస్ ఈస్ క్లోజ్ టెస్ట్. ఓకే, క్లోజ్ టెస్ట్ నుంచి మనకు అప్రాప్రియేట్ గా 5-6 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది బేసిక్ లెవెల్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తుంది క్యాండిడేట్ది.
కంపల్సరీ దీనిపైన ఫోకస్ చేయాలి. ఒకసారి ఇది అంటే నేను డైరెక్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తున్నాను. ఓకే, ఇవన్నీ కూడా క్లోజ్ టెస్ట్ అనే చాప్టర్లో చూద్దాం ఎలా చేయాలి అనేది. ఓకే, సో ఒకసారి ఇదంతా కంప్లీట్గా చూడండి. గెట్టింగ్ ఏ గుడ్ నైట్స్ స్లీప్ ఈజ్ జస్ట్ యాజ్ ఎసెన్షియల్ యాజ్ ఏ హెల్దీ డైట్. గెట్టింగ్ ఏ గుడ్ నైట్స్ స్లీప్ ఈజ్ జస్ట్ యాజ్ ఎసెన్షియల్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అని అంటే ఏ హెల్దీ గుడ్ డైట్ అంటే గుడ్ డైట్ ఎంత ఇంపార్టెంటో ఒక ప్రాపర్ స్లీప్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అంటే స్లీప్ ప్యాటర్న్ గురించి మనకి ఇక్కడ ఉంది, స్లీప్ గురించి ఉంది. ఓకే, చూడండి, జస్ట్ యాజ్ ఎసెన్షియల్ యాజ్ ఏ హెల్దీ డైట్ అండ్ స్పేస్ ఎక్సర్సైజ్. ఓకే, ఎంత ఇంపార్టెంట్ చూడండి. మనకి ఎక్సర్సైజ్ అనేది, ఓకే, ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో మనకు ఆ గుడ్ నైట్ స్లీప్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఎక్సర్సైజ్ చేసేది ఏంటి ఇక్కడ? సిస్టమ్ ఎక్సర్సైజ్ అవుతుందా? ఇంప్రాపర్. ఓకే, సెల్డమ్ అంటే అప్పుడప్పుడు, జనరల్గా ఎక్సర్సైజ్ చేసేది డైలీ కదా, సెల్డమ్ అంటే అప్పుడప్పుడు అనేది కాదు. యాక్టివ్ ఎక్సర్సైజ్ ఇది ఒకసారి ఇలా పక్కకు ఉంచితే అన్యూజువల్, యూజువల్ చేసేది రెగ్యులర్గా కదా యూజువల్, అన్యూజువల్ అనేది కాదు. ఓకే, సో యాక్టివ్ ఎక్సర్సైజ్ కనంటే ఓకే అప్రాపరియేట్గా ఏంటి అని అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఓకే, అంటే ఈ రెండింటితోని కంపేర్ చేస్తే మనకు ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేసేది. ఓకే, అందులో పార్ట్గానే యాక్టివ్ వస్తుంది కానీ మనకి ఇక్కడ రెగ్యులర్ అనేది అప్రాప్రియేట్ వర్డ్. అంటే ఏ హెల్దీ డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ చూడండి, అన్ఫార్చునేట్లీ అనగానే అక్కడ నెగిటివ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, దురదృష్టవశాత్తు అనేది అన్ఫార్చునేట్లీ. అకార్డింగ్ టు ద నేషనల్ స్లీప్ ఫౌండేషన్, ఓకే, నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం 62% ఆఫ్ ది అమెరికన్ అడల్ట్ పాపులేషన్ ఫేస్ ఫ్రమ్ స్లీప్ ఇష్యూస్ ఎవ్రీ కపుల్ ఆఫ్ నైట్స్ పర్ వీక్. ఇది చూడగానే మనకి ఏమర్థమైంది? 62% ఆఫ్ ద పాపులేషన్, ఓకే, 62% ఆఫ్ ద అమెరికన్ అడల్ట్ పాపులేషన్, ఓకే, ఫ్రమ్ వచ్చింది కదా చూడండి. అడ్రస్ ఫ్రమ్ అవుతుందా? కాదు. పాపులేషన్ ఇక్కడ ఇండికేట్ ఫ్రమ్ అవుతుందా? 62% ఆఫ్ అమెరికన్ అడల్ట్ పాపులేషన్ అంటే అది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం ఇంతకుముందే చూసాం కదా V5 అనేది. V5లో ఇక్కడ ఏమున్నాయి మనకి? ఇక్కడ రిజల్ట్స్ ఫ్రమ్ కాదు, ఓకే, సఫర్స్ ఫ్రమ్. ఓకే, సఫర్స్ ఫ్రమ్ అనేది ఇచ్చారు కదా. సో సఫర్స్ ఫ్రమ్ స్లీప్ ఇష్యూస్ అనేది అంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్. రిమార్క్స్ అనేది నౌన్, ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ పాపులేషన్, వర్బ్ కావాలి. సో సఫర్, ఓకే, సఫర్స్ ఎందుకు వచ్చిందని అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బు, ఓకే, 5 వచ్చింది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ స్లీప్ డిప్రైవేషన్ అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ అన్నట్టు. ఓకే, స్లీప్ డిప్రైవేషన్ నెగటివ్లీ స్పేస్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఓవరాల్ హెల్త్. అంటే స్లీప్ డిప్రైవేషన్ అనేది ఇక్కడ నెగిటివ్లీ అఫెక్ట్ అవుతుందా? నెగిటివ్లీ అఫెక్ట్ అంటే వర్బ్ కావాలి కదా. అఫెక్ట్ అనేది వర్బే, కానీ మనకి ఇక్కడ చూడండి స్లీప్ డిప్రైవేషన్ అనేది సబ్జెక్టు. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు మనం ఏం యూజ్ చేయాలన్నాం? V5. స్లీప్ డిప్రైవేషన్ అనేది థర్డ్ పర్సన్, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, ఏం రావాలి? V5 రావాలి. అఫెక్ట్ అనేది ఏంటి? V1. అఫెక్ట్ అనేది అఫెక్టెడ్, అఫెక్టింగ్ అండ్ అఫెక్ట్స్. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఇది సెట్ కాదు. ఓకే, ఎఫెక్ట్ అనేది వర్బ్ కాదు, నౌన్ ఇది. ఓకే, మనకు కావాల్సింది వర్బ్. ఇంపాక్ట్స్, ఓకే, ఇంపాక్ట్ అనేది V1. ఓకే, ఇంపాక్ట్ అనేది V1, ఇంపాక్ట్స్ అనేది V5. అంటే ఇది సెట్ అవుతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్స్ అనేది ఇక్కడ కాంటెక్చువల్ గా సెట్ కాదు. ఫెసిలిటేట్ అనేది కూడా సెట్ కాదు. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఫామ్ ఏమవుతుంది అంటే ఇంపాక్ట్స్. ఓకే, నెగటివ్లీ ఇంపాక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ హెల్త్. ఇన్ఫాక్ట్, ఓకే, అంటే ఇది ఆన్సర్ సి. ఇన్ఫాక్ట్ మల్టిపుల్ స్టడీస్ షో దట్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఓకే, ల్యాక్ ఆఫ్ స్పేస్, ఏమవుతుంది? ల్యాక్ ఆఫ్ అడిషనల్ స్లీప్ అవుతుందా? అసలు స్లీప్ గురించి మాట్లాడుతున్నాం మనం, అదనం అనేది కాదు. ఇప్పుడు అసలు స్లీప్ లేకపోవడం అనేది ఇష్యూ ఇక్కడ, అడిషనల్ స్లీప్ కాదు. ఓకే, అడిక్వేట్ అవసరమైనంత. ఓకే, సో అవుతుందా? అవుతుంది. ఇక్కడ ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ స్లీప్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇలా ఉంచి మిగతావి అడ్వాన్స్డ్ కాదు. అడ్వాన్స్డ్ అంటే అయ్యరు, మనం నార్మల్ స్లీపే కదా ఇక్కడ మాట్లాడేది. యాంటిసిపేటెడ్ అని అంటే ఎక్స్పెక్ట్ చేయడం, దీనికి సంబంధించింది కాదు ఇక్కడ. బేర్లీ అంటే నెగిటివ్ వర్డ్, కాబట్టి మనకి ఏం వస్తుంది అంటే adequate sleep. Okay, adequate sleep can negatively, okay,
ల్యాక్ ఆఫ్ adequate అంటే adequate అవసరమైనంత లేకపోవడం అన్నట్టు ఇక్కడ. ఇట్ కెన్ నెగిటివ్లీ ఇంపాక్ట్ యువర్ హార్మోన్స్, ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్, బ్రెయిన్ ఫంక్షనింగ్ అండ్ ఎనర్జీ లెవెల్స్. అంటే ఇలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఇన్ అడిషన్ ఇట్ కెన్ స్పేస్ టు మూడీనెస్. ఇట్ కెన్ స్పేస్ చూడండి, ఇట్ కెన్ అన్నప్పుడు మనకి ఎప్పుడైనా మోడల్ యాక్సిలరీ వచ్చినప్పుడు V1 రావాలి. ఏం రావాలి? V1. ఇట్ కెన్ లీడ్ అనేది V1 అవుతుంది. ఓకే, అంటే దానికి దారి తీస్తుంది అని చెప్పడం అన్నట్టు. దేనికి? ఇక్కడ టు మూడీనెస్, మెమొరీ ఇష్యూస్, ట్రబుల్ థింకింగ్ ప్రాపర్లీ, ఓకే, అండ్ ఫోకసింగ్. అంటే వీటిపైన ఇంపాక్ట్ చూస్తుంది. ఇది V1 కదా మనకి. కెన్ వచ్చిన తర్వాత ఏం రావాలి? ఇట్ కెన్ లీడ్. ఓకే, సో ఇండికేటెడ్ అనేది V3 కదా, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. కాన్సిస్ట్ అనేది ఇక్కడ మనకు కలిగి ఉండడం అని చెప్తుంది, కానీ ఇక్కడ కాంటెక్చువల్ గా సెట్ కాదు. ట్రాన్స్ఫార్మ్డ్ అనేది V3 కదా, ఇది కాదు. ఇది కూడా V3 కాదు. మనకు వచ్చిందల్లా ఏంటండి? V1 రావాలి. కాంటెక్చువల్ గా చూస్తే లీడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇట్ కెన్ లీడ్. ఓకే, ఇట్ కెన్ లీడ్ టు మూడీనెస్. ఓకే, ఇవంటి వర్స్ట్ ఆఫ్ ఆల్ బేస్ స్లీప్ కెన్ కాజ్ హై బ్లడ్ ప్రెషర్, వెయిట్ గెయిన్ అండ్ ఏ వీక్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే అంతకంటే ఎక్కువగా వర్స్ట్ లో ఏంటనంటే ఆఫ్ ఆల్ బేస్ స్లీప్ ఏంటి ఇక్కడ? అబ్సల్యూట్ స్లీప్ అని అంటే బెటర్ స్లీప్ అన్నట్టే కదా. మరి బెటర్ స్లీప్ ఎందుకు ఇలా స్లీప్ ఏమో హై బ్లడ్ ప్రెషర్కి ఎందుకు హై బ్లడ్ ప్రెషర్ బెటర్ స్లీప్ కాదు కదా, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. డెస్పరేట్, హోప్లెస్ అన్నట్టు ఇది ప్రాపర్ ఇలా పక్కకు ఉంచుదాం. డిజబిలిటీ స్లీప్ కాదు. ఓకే, ఎమోషనల్ స్లీప్ అనేది కాదు, అక్కడ కాంటెక్చువల్ సెట్ కాదు. ఎమోషనల్ స్లీప్ ఉంటుందా? లేదు. క్రానిక్ అంటే అప్పుడప్పుడు అన్నట్టు. ఓకే, ఒక బ్రేక్ ఇచ్చుకుంటూ కావడం. ఇప్పుడు ఇక్కడ క్రానిక్ ఫీవర్ అన్నాం అనుకోండి, వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది. సో అలాంటిది. సో క్రానిక్ స్లీప్ అనేది ఇక్కడ డెఫినెట్ గా మూడీనెస్ కి ఇక్కడ ఏంటండి లీడ్ చేస్తుంది అనేది మ్యాటర్. సో అబ్సల్యూట్ కాదు, డెస్పరేట్ కాదు, డెస్పరేస్ అనేది ఇక్కడ హోప్లెస్. కాబట్టి ఏమవుతుంది? క్రానిక్, CHRONIC. అంటే ఆన్సర్ 16th లో. నెక్స్ట్ క్వశ్చన్ లో ఇన్ డెప్త్ స్టడీస్ ఆల్సో రివీల్ దట్ క్రానిక్ పూర్ స్లీపర్స్, చూడండి క్రానిక్ వచ్చింది కదా, అక్కడ అదే సెట్ అవుతుంది. ఓకే, ఎట్ ఏ హయ్యర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ అండ్ డయింగ్ ఫ్రమ్ ఇట్. ఇఫ్ స్పేస్ యు ఆర్ ప్లానింగ్ టు స్పేస్ యువర్ హెల్త్. ఓకే, మీరు ప్లానింగ్ అంటే రీట్రీవ్ చేసుకుంది అంటే లాస్ అయింది రీట్రీవల్. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు రీట్రీవల్ ఉంటుందా? రీట్రీవ్ అంటే ఇది చూసేవాళ్ళం. 2 తర్వాత ఏం రావాలి? V1 రావాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు రీట్రీవల్ అనేది ఇక్కడ కాదు. ఎస్టిమేట్ చేయడం అవుతుందా? ఇలా పక్కకు ఉంచితే ఆప్టిమైజ్ V1 కదా. ఎవరైనా హెల్త్ ను ఆప్టిమైజ్ చేసుకోవాలని చూస్తారు. డిక్లైన్ చేయాలని చూడరు కదా, డిగ్రేడ్ చేయాలని కూడా చూడరు కదా. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్టిమైజ్ యువర్ హెల్త్. ఓకే, దెన్ స్పేస్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ స్లీప్. ఓకే, అంటే ఇంప్రూవ్ లోయర్ చేయాలని చూస్తారా? లేదు కదా. కరప్ట్ స్లీప్ అనేది కాదు కదా. అగ్రావేట్ అంటే ఉన్న సిచ్యువేషన్ ని బ్యాడ్ చేయడం అన్నట్టు, ఇది కాదు. ఇంప్రూవ్ అవుతుంది కదా, అంటే యువర్ హెల్త్, ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ యువర్ స్లీప్ అంటే ఇదే అవుతుంది. ఇంపైర్ అంటే కూడా నెగిటివ్ వర్డ్. ఓకే, సో ఏమవుతుంది? ఆన్సర్ ఈస్ క్లోజ్ టెస్ట్ చెప్పినప్పుడు చూడండి, నేను డైరెక్ట్ గా మీకు ఆ కాంటెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఓకే, ఈ క్లోజ్ టెస్ట్ ను ఎలా చేయాలనేది మనం చాప్టర్ వీడియోస్లలో కంప్లీట్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. చూడండి, ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అని అంటాం దీన్ని. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఫ్రేజ్ రీప్లేస్మెంట్. సో ఇలాంటివన్నీ కూడా గ్రామర్ పైన గ్రిప్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ యూ షుడ్ హ్యావ్ గ్రిప్ ఓవర్ గ్రామటికల్ రూల్స్ ఆల్సో. ఓన్లీ దెన్ కెన్ యూ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ. నౌ చూడండి, ద పెటిషన్ కంటెండెడ్ దట్ ది ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ఫ్యాక్టరీస్ వర్ ఆపరేట్స్ వయోలేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ నార్మ్స్ అండ్ అఫెక్టెడ్ పబ్లిక్ హెల్త్. కరెక్ట్ గానే ఉందా? చిన్న ఫ్రేజ్ కనుక ఇన్కరెక్ట్ గా ఉంటే నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్ కాదు, బికాస్ ఇట్ రిక్వైర్స్ ఇంప్రూవ్మెంట్. ఇది కరెక్ట్ గా ఉంటే మనకి నో ఇంప్రూవ్మెంట్, ఇది ఇన్కరెక్ట్ గా ఉన్నదంటే ఇది ఆన్సర్ కానట్టే కదా. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ది ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ఫ్యాక్టరీస్ వర్ ఆపరేట్స్ కరెక్ట్ అవుతుందా? వర్ ఆపరేట్స్ అనేది ఏంటి? V5. వర్ తర్వాత వచ్చేది V4 కదా, లేదంటే పాసివ్ వాయిస్ లో V3 వస్తుంది, V5 కాదు కదా. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. ఓకే, సో ఇక్కడ చూడండి,
ఫస్ట్ ఆప్షన్ పెట్టి చూస్తే ఫ్యాక్టరీస్ హ్యాస్ బీన్ అవుతుంది. అసలు ఫ్యాక్టరీస్ ప్లూరల్ కదా, హ్యాస్ అనే సింగులర్, ఇట్ కెన్ బి ఎలిమినేటెడ్. వర్ ఆపరేటింగ్ ఇన్ వయోలేషన్ ఆఫ్, ఇది ఒకసారి పక్కకు ఉంచితే దీన్ని ఇది కరెక్ట్ అయ్యే విధంగా ఉంది. పక్కకు ఉంచితే చూడండి, వర్ ఆపరేట్స్ అని ఇక్కడనే రాంగ్ కదా, మరి ఇక్కడ ఎందుకు, దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. వాజ్ ఆపరేటింగ్, ఇక్కడ వాజ్ ఆపరేటింగ్ అని ఉంచామనుకోండి, ఫ్యాక్టరీస్ వాజ్ అవుతుందా, ఇది ప్లూరల్, ఇది సింగులర్, ఇట్ కెన్ బి ఎలిమినేటెడ్. ఓకే, ఇక మిగిలింది ఏంటి, వర్. ఓకే, ఇక్కడ ఓకే, సో మిగిలింది ఏముంది ఇక్కడ మనకి, వర్ ఆపరేటింగ్ ఇన్ వయోలేషన్ ఆఫ్, అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ద ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ వాజ్ ఇష్యూడ్ ఎ నోటీస్ టు ద పోలీస్ రిగార్డింగ్ ద సేమ్ and sought a detailed action taken report. సో చూడండి, ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ DCW was issued a notice బై అన్నాం అనుకోండి, ఇది కరెక్ట్. ఓకే, బట్ చేసిన వాళ్ళు ఎవరు, ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్. ఎప్పుడైతే డూయర్ ఆఫ్ ది సబ్జెక్టు, ఓకే, డూయర్ ఆఫ్ ది యాక్షన్ సబ్జెక్ట్ అవుతారో అప్పుడు యాక్టివ్ వాయిస్ లో ఉంటాం. అంటే యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్టు ఎవరు, డూయర్ ఆఫ్ ది యాక్షన్. ఓకే, డూయర్ ఆఫ్ ది యాక్షన్. ఇప్పుడు అయితే ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉండదు, యాక్టివ్ లోనే ఉండాలి. అంటే ఇప్పుడు రాసింది ప్యాసివ్ వాయిస్, యాక్చువల్ గా యాక్టివ్ వాయిస్ రావాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ గానే ఉంది, ఇది ఇన్కరెక్ట్ గానే ఉంది, ఎందుకంటే యాక్టివ్ వాయిస్ రావాలి. ఓకే, ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ ఓకే హ్యాడ్ ఇష్యూడ్ ఏ నోటీస్ టు ద పోలీస్ అనేది కరెక్ట్ గానే ఉంది. ఒకసారి ఇలా పక్క కొంచెం చూద్దాం, హ్యావ్ ఇష్యూ అవుతుందా, ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ ఉన్నప్పుడు సింగులర్ కదా, సింగులర్ వచ్చినప్పుడు మనకు సింగులరే రావాలి. ఇక్కడ హ్యావ్ అనేది ఏంటి, సో ఇక్కడ ప్లూరల్, హ్యాస్ బీన్ ఇష్యూయింగ్ ఏ నోటీస్. చూడండి, సాట్ ఏ డీటెయిల్డ్ యాక్షన్ రిపోర్ట్ అన్నాడంటే ఇక్కడ ఏంటి అని అంటే అడగడం, సీక్ అనేది V1, సాట్ అనేది V1, అంటే అడగడం అయిపోయింది కదా. మనకు హ్యాస్ బీన్ ఇష్యూయింగ్ అనేది కంటిన్యూస్ లో ఉంది, ఆల్రెడీ ఇది అయిపోయిందని చెప్తుంది, ఇది కంటిన్యూస్, కాబట్టి దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. హ్యాస్ ఇష్యూ, హ్యాస్ తర్వాత ఎప్పటికైనా మనకి ఏం రావాలి, V3 రావాలి. ఇష్యూ అనేది V1, కాబట్టి ఇక్కడ ఇంప్రాపర్ గా ఉంది. మిగిలింది ఏంటి, హ్యాడ్ ఇష్యూడ్ ఏ నోటీస్ టు ద పోలీస్. హ్యాడ్ అనేది సింగులర్ కి అవుతుంది, ప్లూరల్ కి అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ లో. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. రవి వాజ్ సెంట్ టు తలోజా జైల్ వేర్ సమ్ ఆఫ్ హిస్ co-accused have now spent more than 3 years without bail or trial. ఎర్రర్ ఉందా చూడండి, సమ్ ఆఫ్ ది co-accused అంటే సమ్, co-accused లో సమ్ ఉన్నారు, సమ్ అని అంటే ప్లూరలే కదా. ఓకే, ప్లూరలే. సో తర్వాత హ్యావ్ వచ్చింది, ఓకే ఓకే, హ్యావ్ తర్వాత వచ్చే వర్బ్ ఎలా ఉండాలి, V3 లో ఉండాలి. మరి V3 లో ఉందా చూడండి, హ్యావ్ వచ్చింది కానీ స్పెండ్ అనేది V1, స్పెంట్ అనేది V2, స్పెంట్ అనేది V3. ఓకే, V3 రావాలి, అంటే V1 ఏమొచ్చింది, V1, అంటే ఇది ఇన్కరెక్ట్. కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ అనేది కాదు ఆన్సర్, ఇక్కడ రిక్వైర్మెంట్. ఓకే, ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ అనేది మనకు మ్యాన్, ఇక్కడ నో ఇంప్రూవ్మెంట్ కాదు కదా. హ్యావ్ నౌ స్పెంట్ కరెక్ట్. ఓకే, హ్యావ్ నౌ స్పెంట్ మోర్ దెన్ 3 year. 3 year అన్నప్పుడు ఏం రావాలి, 3 year అన్నప్పుడు 3 year కరెక్ట్ అవుతుందా, 3 అన్నప్పుడు మోర్ దెన్ 1 కదా, ఇయర్స్ రావాలి. కాబట్టి ఇక్కడ ఇయర్స్ లేదు, ఇక్కడ వరకు కరెక్టే ఉంది కానీ దిస్ ఈస్ ఇన్కరెక్ట్. హ్యావ్ నౌ స్పెండ్ చూడండి, హ్యావ్ తర్వాత ఏం రావాలి, V3, కాబట్టి ఇక్కడ V1 ఉంది, ఎలిమినేట్ చేయవచ్చు. హ్యావ్ నౌ స్పెంట్ మోర్ దెన్ 3 years, ఇది కరెక్ట్ గా ఉంది. హ్యావ్ నౌ స్పెంట్ మోర్ దెన్, ఓకే, మోర్ దెన్ 3 years. ఇక్కడ ఒక్కొక్కసారి ప్రాపర్ గా చూడండి, మోర్ దెన్ ఉంది కాబట్టి ఇది కాదు, మనకు మోర్ దెన్ కంపారిజన్ లో ఏం రావాలి, దాన్ రావాలి, కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, హ్యావ్ నౌ స్పెంట్ మోర్ దాన్ 3 years, ఇక్కడ దెన్ దాన్. ఓకే, చూడండి, విత్ టెక్నాలజీ బికమింగ్ స్మార్టర్ దేర్ హ్యాస్ బీన్ ఏ కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ సైబర్ ఫ్రాడ్, హరాస్మెంట్స్ అండ్ థ్రెట్స్. ఇక్కడ విత్ టెక్నాలజీ బికమింగ్ అనేది కరెక్ట్ గానే ఉంది, కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ ద ఆన్సర్, అది ప్రాపర్ గానే ఉంది. చూడండి, ఏ గుడ్ కోచ్ హ్యాడ్ ద స్కిల్స్ ఆఫ్ హిజ్ ఎంటైర్ టీమ్ అకౌంటెడ్ ఫర్ అండ్ నోస్. చూడండి, ఇది ఎందులో ఉంది, V5 లో ఉంది. అంటే సబ్జెక్ట్ V5 ఆబ్జెక్ట్ అనేది ఏంటి అని అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, అంటే మొత్తం కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ లోనే ఉండాలి మనకి. ఎప్పుడైతే పొసెషన్ చెప్తున్నామో సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో అప్పుడు హ్యావ్ లేదా హ్యాస్ వస్తుంది. అంటే హీ హ్యాస్ ఎ కార్ అన్నాం అనుకోండి, ఇది ప్రజెంట్ లో అన్నట్టు. ఓకే, చూడండి, ఏ గుడ్ కోచ్
ఇప్పుడు హీ హ్యాడ్ ఏ కార్ అన్నాం అనుకోండి, ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే పాస్ట్ లో చెప్తుంది, ఇది ప్రజెంట్ లో. మనకు కావాల్సింది ప్రజెంటే కదా. అంటే ఏ గుడ్ కోచ్ హ్యాడ్ ద స్కిల్స్ అనేది కాదు, ఎందుకంటే ప్రజెంట్ లో చెప్తున్నాం. ఓకే, హ్యావ్ ద స్కిల్స్, హ్యావ్ అనేది ప్రజెంటే, కానీ గుడ్ కోచ్ అనేది సింగులర్ కదా. సింగులర్ కాబట్టి ఏ గుడ్ కోచ్ హ్యావ్ వస్తుందా, కెన్ బి ఎలిమినేటెడ్. మళ్ళీ హ్యావ్ ఉంది, హ్యాస్ ద స్కిల్స్. ఓకే, హ్యాస్ ద స్కిల్స్ అనేది కరెక్ట్. హ్యాడ్ అనేది పాస్ట్ కదా, కాబట్టి ఇది సి అనేది ఆన్సర్. సో ఇవన్నీ కూడా గ్రామర్ రూల్స్ అండి. ఓకే, సో అన్నీ కూడా నేను డైరెక్ట్గా పేపర్ ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, వాటికి రూల్స్ ఎలా అనేది మీకు చాప్టర్ వీడియోస్లలో మీకు డిస్కస్ చేస్తాం. ఓకే, ఇదంతా కూడా ఒకసారి కంప్లీట్గా మళ్ళీ వాచ్ చేయండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, రూల్ వచ్చినప్పుడు సో అవి కంపల్సరీ మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. నా రీడింగ్ కాంప్రహెన్షన్ ఇలా ఇక్కడ కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయాలి. చూడండి, స్క్రీమింగ్ ఈజ్ ఏ యూనిక్ నాయిస్. స్క్రీమింగ్ అంటే అరవడం, బిగ్గరగా అరవడం. ఇప్పుడు ఆ మీనింగ్ తెలియలేదు అనుకోండి, స్క్రీమింగ్కి మనకి ఇదంతా కూడా అర్థం కాదు ఇక. ఓకే, సో వొకాబులరీ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్. స్క్రీమింగ్ ఈజ్ ఏ యూనిక్ నాయిస్. ఓకే, అరవడం అనేది ఒక యూనిక్ నాయిస్గా చెప్తున్నారు. రీసెర్చ్ సజెస్ట్స్ వెన్ వి స్క్రీమ్, ఎప్పుడైతే బిగ్గరగా అరుస్తామో, ఇన్ ఫియర్, ద నాయిస్ serves the dual purpose of sharpening our own focus in the face of a threat as well as warning others. సో చూడండి, డ్యూయల్ అంటే రెండు పర్పస్లు ఉన్నాయి. ఓకే, ఒకటేంటి షార్పెనింగ్ అవర్ ఓన్ ఫోకస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ థ్రెట్, అంటే థ్రెట్ ఉందని అక్కడ ఫోకస్ చేయడం. ఇంకొకటి అదర్స్ కూడా, ఒకరు బిగ్గరగా అరిసారంటే అక్కడ ఏమో అయినట్టే కదా. ఓకే, వార్నింగ్ కూడా అది పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనకి బిగ్గరగా అరవడం, స్క్రీమింగ్ అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఆథర్. ఇన్ ఫ్యాక్ట్ అవర్ బ్రెయిన్స్ ప్రాసెస్ స్క్రీమ్స్ ఇన్ ఏ యూనిక్ వే. మనం అరిచినప్పుడు మన బ్రెయిన్ అనేది సో ప్రాసెస్ చేస్తుంది అనే చెప్తుంది. మోస్ట్ నాయిసెస్ వి హియర్ ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ అవర్ ఇయర్ టు అన్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ డివోటెడ్ టు అనలైజింగ్ ఎ సౌండ్ అండ్ బ్రేకింగ్ ఇట్ ఇంటూ ఇట్స్ కంపోనెంట్ పార్ట్స్ సచ్ యాజ్ జెండర్, ఏజ్, టోన్, హై, లో, బ్రేస్. ఓకే, స్ట్రెంచ్డ్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంటు, సెవిరల్ కంబైన్డ్, ఏ ర్యాబిట్ కావచ్చు, ఎక్కువ కావచ్చు. వాట్ ఎనిమల్ మేక్స్ దట్ సౌండ్, అంటే ఎప్పుడైతే ఒక సౌండ్ వింటామో మన బ్రెయిన్ అది ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. అది వినగానే ఆ సౌండ్ అనేది ఒక పర్సన్దా, పర్సన్లో అక్కడ మేలా ఫీమేలా, ఓకేనా, లేదంటే ఒక అనిమలా, లేదంటే ఒక ఇన్స్ట్రుమెంట్ యొక్క సౌండ్ అనేది మనకు తెలుస్తుంది కదా. ఓకే, అంటే అది బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది, బ్రెయిన్ చెప్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ ఇండికేట్స్ దట్ వి డిఫరెన్షియేట్ ఆల్ ద నాయిసెస్ వి హియర్ ఎవ్రీడే ఈవెన్ సబ్ కాన్షియస్లీ. అంటే కాన్సన్ట్రేట్ చేయకుండా కూడా మనకు ఆ సౌండ్ వినగానే అది ఏంటి, ఒక వెహికల్ సౌండ్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా తెలుస్తుంది కదా అది వెహికల్ అని. సో సబ్ కాన్షియస్ గా ఇమీడియట్ గా మనం ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నారు. ఏ స్క్రీమ్ ఈస్ డిఫరెంట్ టు దో. ఓకే, ఇది డిఫరెంట్. ఓకే, అకార్డింగ్ టు డేవిడ్ ప్యూపల్, ఏ పిహెచ్డి ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ అండ్ న్యూరల్ సైన్స్ ఎట్ న్యూయార్క్ యూనివర్సిటీ. అంటే అతని ప్రకారం, అంటే ప్రొఫెసర్ ప్రకారం ఏం చెప్తున్నారు వాళ్ళ ప్రకారం అంటే, ప్యూపల్ ఈజ్ ద లీడ్ ఆథర్ ఆఫ్ ఎ 2015 స్టడీ దట్ లుక్డ్ ఇంటూ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ వెన్ పీపుల్ స్క్రీమ్ ఇన్ ఫియర్. అంటే కొంతమంది సైంటిస్టులు ఏం చేశారు, మనం బిగ్గరగా భయంగా అరిచినప్పుడు అసలు బాడీలో ఏమవుతుంది అనే దానిపైన రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ చేసిన వాటిలలో ఈ సైంటిస్ట్ ఒకరు అని చెప్తున్నారు. ఓకే, ఎ స్క్రీమ్ గోస్ స్ట్రైట్ ఫ్రమ్ ద ఇయర్ టు ద అమిగ్దాలా. ఓకే, ఇయర్ నుంచి అమిగ్దాలా వరకు వెళ్తుంది. అమిగ్దాలా అనేది ఏంటి, ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ ప్రాసెసెస్ ఫియర్ అండ్ కిక్ స్టార్ట్స్ ద బాడీస్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మనం ఏ నాయిస్ విన్నా కూడా ఇయర్ నుంచి అమిగ్దాలా అనే పార్ట్ లోకి వెళ్తుంది, బ్రెయిన్ లో ఒక పార్ట్ లోకి వెళ్తుంది, అది ప్రాసెస్ చేస్తుంది అక్కడ. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫియర్స్ ఎనిమల్, ఒక లయన్ సౌండ్ వినిపించింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇమీడియట్ గా అక్కడ నుంచి అంటే ఫ్లైట్ వెళ్ళిపోవాలా. ఓకేనా, అంటే అది ఇమీడియట్ గా మనకు తెలుస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనకు అది ఇమీడియట్ గా చెప్తుందని చెప్తున్నారు. ఓకే, సో ఫియర్ లో ఓకే అక్కడ బాడీస్ ఫైట్ చేయాలా, లేదా ఏదైనా వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా ఫైట్ చేయాలా, డిఫెండ్ చేసుకోవాలా అనేది చెప్తుందని చెప్తుంది. ద సౌండ్ జోల్స్ అవర్ బ్రెయిన్స్, అంటే పుష్ చేస్తుంది ఇంటూ ఇంక్రీజ్డ్ అలర్ట్నెస్ అండ్ అనాలిసిస్.
దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ట్రూ ఫర్ స్క్రీమ్స్ వెన్ వీఆర్ స్కేర్డ్. అంటే మనం భయపడ్డప్పుడు ఒక విధంగా రెస్పాండ్ అవుతాం. ఓకే, అదేంటో ఇక్కడ చెప్తున్నారు ఆథర్. నౌ నెక్స్ట్ వన్, దీస్ హ్యావ్ ఏ యూనిక్ సౌండ్ సిగ్నేచర్ ఎన్కంపాస్డ్ బై ద టర్మ్ రఫ్నెస్. అంటే ఆ రఫ్ టైప్ ఆఫ్ సౌండ్ వినిపించినప్పుడు ఏమవుతుందో చెప్తున్నారు. దిస్ రఫ్నెస్ ఈజ్ వాట్ సర్వ్స్ టు అలర్ట్ అదర్స్ టు డేంజర్. అంటే రఫ్ సౌండ్ విన్నప్పుడు మనం అదర్స్ని లేదా మనల్ని మనం అలర్ట్ చేసుకోవడం. హ్యూమన్స్ అండ్ అదర్ అనిమల్స్ స్క్రీమ్ ఫర్ మెనీ రీజన్స్. ఓకే, అంటే అరవడం, బిగ్గరగా అరవడానికి అనిమల్స్ అయినా పర్సన్స్కి అయినా సెవెరల్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటి? జాయ్లో, ఓకే, అంటే హ్యాపీనెస్లో అరవచ్చు, సర్ప్రైజ్గా కూడా కావచ్చు, ఫియర్ కావచ్చు. అంటే భయంగా కానీ, సర్ప్రైజ్లో కానీ, జాయ్లో కానీ ఎక్కడైనా అరిచే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీ హ్యావ్ ఇవాల్వ్డ్ టు బి ఏబుల్ టు ప్రొడ్యూస్ డిఫరెంట్ స్ట్రీక్స్. అంటే అరవడాలే. ఓకే, టు బి ఏబుల్ టు డిసర్న్. డిసర్న్ అంటే అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ వెన్ వీ హియర్ దెమ్. అంటే మనం ఒకరు అరిచారు అనుకోండి, అది జాయ్లో అరిచారా, లేదా భయపడి అరిచారా, లేదా సర్ప్రైజ్గా అరిచారా అనేది మన బ్రెయిన్ అక్కడ అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇన్సిడెంటల్లీ రఫ్నెస్ ఈజ్ ఆల్సో వై వీ ఫైండ్ ద సౌండ్ ఆఫ్ ఎ బేబీ క్రయింగ్, ఫింగర్ నెయిల్స్, చాక్ బోర్డ్స్ డిస్టర్బింగ్. ఓకే, బోత్ సౌండ్స్ హ్యావ్ హై రఫ్నెస్. అంటే ఆ రఫ్నెస్ గురించి చెప్తున్నారు. ఇఫ్ వి ఫోకస్ ఆన్ ద సౌండ్స్ దట్ గెయిన్ అవర్ అటెన్షన్, వీ విల్ బి ఏబుల్ టు టెల్ విచ్ వన్ ఈజ్ రఫ్, విచ్ వన్ ఈజ్ నాట్. అంటే ఆ సౌండ్ పైన మనం కాన్సన్ట్రేట్ చేసేది ఉంటే ఏది రఫ్, ఏది కాదనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ వాట్ అబౌట్ పీపుల్ హూ హ్యావ్ అపోజిట్ రియాక్షన్ వెన్ దే ఆర్ స్కేర్డ్? మరి భయపడ్డప్పుడు ఇంకా కొంతమంది డిఫరెంట్గా రెస్పాండ్ అవుతారు, వాళ్ళ గురించి ఏంటి అనేది. వాట్ అబౌట్ ద పీపుల్ హూ డోంట్ స్క్రీమ్ ఇన్ ఫియర్ బట్ బికమ్ స్పీచ్లెస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎ థ్రెట్? అంటే ఒక థ్రెట్ వచ్చినప్పుడు కొంతమంది ఏంటి, బిగ్గరగా అరవడం కాదు, సైలెంట్గా ఉంటారు. మరి వాళ్ళ గురించి ఏంటి, అసలు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది. ఓకే, సో దిస్ హ్యాస్ బీన్ లెస్ స్టడీడ్. అంటే దీనిపైన ఎక్కువగా మనకి స్టడీస్ జరగలేదు. బట్ ఇట్స్ లైక్లీ ఎ పార్ట్ ఆఫ్ ద థర్డ్ ఓవర్లుక్డ్ రెస్పాన్స్ టు టెర్రర్ పారాలసిస్. అంటే అక్కడ ఏంటంటే సైలెంట్గా ఉండడం. కాంట్రరీ టు పబ్ మెడిసిన్, ఫైట్, ఫ్లైట్. ఓకే, సో ఫైట్ టు ఫ్లైట్ ఆర్ నాట్ ది ఓన్లీ టూ రియాక్షన్ టు సంథింగ్ స్కేరీ. అంటే మనకు ఫ్లైట్ అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడమా, ఓకే, ఇక్కడ ఫైట్ లేదా మనం ఫైట్ చేయడమా అనేది ఓన్లీ టూ ఆప్షన్స్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. హ్యూమన్స్ లైక్ అదర్ ఎనిమల్స్ ఆల్సో ఇవాల్వ్డ్ ది ఆప్షన్ టు ఫ్రీజ్ ఆర్ ప్లే డెడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ థ్రెట్. అంటే కొన్ని అనిమల్స్ ఏం చేస్తాయని అంటే అటాక్ చేస్తాయని ఆల్రెడీ చనిపోయినట్టుగానే యాక్షన్ చేస్తాయి. అంటే అదొక పార్ట్గా చెప్తున్నారు ఇక్కడ. దిస్ హ్యాపెన్స్ ఇన్వాలంటరీలీ. దిస్ హ్యాపెన్స్ ఇన్వాలంటరీలీ. ఓకే, అంటే వితౌట్ విల్, మనం అనుకోకుండానే ఎలా చేస్తాం. వెన్ ద సెరెబ్రమ్, ఓకే, సో ఇక్కడ మనకు ఒక ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ రెగ్యులేట్స్ ద మజిల్ యాక్టివిటీ. ఓకే, ఒకటి ఓవర్ పవర్స్ అదర్ టెరిఫైడ్ బ్రెయిన్ రెస్పాన్సెస్, బేసికల్లీ షట్స్ డౌన్ ఆల్ మూమెంట్స్. మనం భయపడ్డప్పుడు ఏంటి, సైలెంట్గా ఉండడానికి చేస్తుంది. సిన్స్ స్క్రీమింగ్ టేక్స్ ఎ క్వైట్ ఎ ఫ్యూ మజిల్స్, ప్రాబబ్లీ ఎ లిటిల్ ఓవర్ లెస్ దెన్ 100 యూజ్డ్ ఫర్ స్పీకింగ్. అంటే మాట్లాడినప్పుడు ఎన్ని మజిల్స్ యాక్టివేట్ అవుతాయి? 100. ఏ పర్సన్ ఫ్రోజన్ ఇన్ ఫియర్ ఈజ్ రెండర్డ్ మ్యూట్ యాజ్ వెల్ యాజ్ ఇమ్మూవబుల్. మూవబుల్ అంటే కదలకుండా ఉండడం. స్పీచ్లెస్ అయినప్పుడు ఏంటి, ఇమ్మూవబుల్గా ఉండడం. ఓకే, సో ఇక్కడ మనం మొత్తం కూడా ఏంటి అని అంటే అరవడం, అరిచినప్పుడు ఏంటి అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేశారు ఆథర్. ఒకసారి క్వశ్చన్స్ మనకి చూస్తే, చూస్ ద స్టేట్మెంట్స్ విచ్ ఈస్ ఆర్ ట్రూ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్. అంటే ట్రూగా ఉన్నది ఏది అని అడుగుతున్నాడు. ఓకే, చూడండి, అవర్ సిస్టమ్స్ ఆర్ బిల్ట్ ఇన్ ఏ వే దట్ ఓన్లీ అలోస్ అస్ టు స్క్రీమ్ ఇన్ డేంజరస్ ఆర్ థ్రెట్ఫుల్ సిచ్యువేషన్స్. అది కరెక్టేనా? చూడండి, మనకేమని చెప్పారు ఆతరు, జాయ్లో అరవచ్చు, సర్ప్రైజ్లో అరవచ్చు, లేదా థ్రెట్లో అరవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఓన్లీ అలోస్ టు స్క్రీమ్ ఇన్ డేంజరస్ థ్రెట్ఫుల్. అంటే డేంజరస్ థ్రెట్ఫుల్ లోనే కాదు కదా, జాయ్లో కూడా అరవచ్చు కదా. ఇది ట్రూ ఏనా, ఇది ఫాల్స్, అంతే కదా. మనకు ట్రూ ఏదైతే ఏదో అదే ఆన్సర్ అవుతుంది. వన్ ఆఫ్ ద వేస్ హ్యూమన్స్ టాకిల్ ఫియర్ ఈస్ బై గోయింగ్ ఇన్ టు ఫ్రీజ్ మోడ్, యాక్టింగ్ డెడ్, అంతే కదా. సో కొంతమంది ఏం చేస్తారు, యాక్టింగ్ డెడ్.
ఓకే, చనిపోయినట్టుగా యాక్షన్ చేయడం, ఇది మెన్షన్ చేశారు కదా, కాబట్టి ట్రూ. ఓకే, సో చూడండి, ద బ్రెయిన్ sorts the noises we hear regularly on the basis of factors such as gender, ఓకే, హై లో, టోన్, ఏజ్ ఎట్సెట్రా. ఇది ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా ప్రాసెస్ చేస్తుందని, కాబట్టి ఇది కూడా ట్రూ. అంటే 2 and 3 అనేది మనకి ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనకు 2 and 3 అనేది ఎక్కడ ఉంది, బోత్ 1, ఓకేనా, బోత్ 2 and 3 ఏలో ఇవి మనకి ఉన్నాయి. నెక్స్ట్, అకార్డింగ్ టు ది ఆర్టికల్ అంటే ప్యాసేజ్, వాట్ కంట్రిబ్యూట్స్ టు అలర్టింగ్ సమ్వన్ ఆఫ్ ద డేంజర్ ఎ పర్సన్ ఈజ్ ఇన్. ఓకే, గెస్చర్స్, ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్పారా, లేదు కదా. ద స్క్రీమ్, ఓకే, వన్ లెట్స్ అవుట్ వెన్ ఫేస్డ్ విత్ డేంజర్ హోల్డ్స్ అన్ ఎలిమెంట్ ఆఫ్ రఫ్నెస్ విచ్ ఈస్ క్రూషియల్ ఫర్ లెట్టింగ్ అదర్స్ నో ఆఫ్ ద పాసిబుల్ డేంజర్. ఇది కరెక్ట్ గానే ఉంది. ఓకే, ఇక్కడ సీక్రేషన్ అనేది లేదు. ఓకే, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అవర్ స్క్రీమ్స్ అంటే ఎన్నిసార్లు అడవడం అనేది కాదు. కాబట్టి మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అని అంటే, స్క్రీమ్ వన్ లెట్స్ అవుట్ వెన్ ఫేస్డ్ విత్ డేంజర్, అంటే డేంజరు ఫేస్ చేసినప్పుడు అలా అరవడం అనేది ఇక్కడ అది ఇండికేట్ చేస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారు. కాబట్టి మనకి పార్ట్ అంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ చూస్ ద ఆప్షన్స్ విచ్ ఆర్ ఫాల్స్. ఫాల్స్ ఏదో అది మనకు కావాలి. చూడండి, ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ అండర్స్టాండ్స్ ద ఫియర్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ సెండ్స్ us into a full blown fight flight response is called amygdala. ఇది కరెక్టే కదా. ఓకే, ఇది కరెక్టే. మనకు మీరు ఫుల్ ప్యాసేజ్ చదవండి, మళ్ళీ ఇది కరెక్టే ఉంది. ఫాల్స్ అనేది మనకు ఆన్సర్. ఇది ఇప్పుడు కరెక్టే కాబట్టి ఆన్సర్ కాదు. ద నంబర్ ఆఫ్ మజిల్స్ యూజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ ఓవర్ 100. ఓవర్ 100 అంటే మీనింగ్ ఏంటి, అబోవ్ 100 అన్నట్టే కదా. కానీ అక్కడ ప్యాసేజ్ లో ఏమి ఇచ్చాడు, లిటిల్, ఓకే, లెస్ దెన్ 100 అని ఇచ్చాడు. లిటిల్ లెస్ దెన్ 100 అంటే ఇది ఫాల్సే కదా. ఓకే, అంటే ఇది ఆన్సరే మనకి, ఫాల్స్ ఆన్సర్. ఓకే, ద పర్పస్ ఆఫ్ స్క్రీమ్ ఈజ్ టు వెంట్ అవుట్ యువర్ యాంగర్ అండ్ రిలీజ్ ద ఎమోషన్స్ ఏ పర్సన్. అంటే మీ యాంగర్ ని బయటికి చెప్పడం అనేది అరవడానికి చెప్తున్నారు. అంటే అది కరెక్టే కావచ్చు కానీ ప్యాసేజ్ లో ఎక్కడ చెప్పలేదు కదా, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అన్నాడు. ఓకే, కాబట్టి ఇది కూడా ఫాల్సే. మనకి ఫాల్స్ ఆప్షన్స్ ఏవో అవే ఆన్సర్లు. కాబట్టి 2 and 3 అనేది ఆన్సర్. ఓకే, చూస్ ద ఆప్షన్ విచ్ స్టేట్స్ దట్ ద రీజన్ వై సమ్ పీపుల్ గో మ్యూట్ వెన్ దే ఆర్ స్కేర్డ్. ఎందుకు సైలెంట్ గా ఉంటారు. బ్రెయిన్స్ ఫైండ్స్ ఇట్ హార్డ్ గా ఫైండ్ చేస్తుందా, కాదు కదా. సమ్ పీపుల్ ఫైండ్ దట్ దే డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ ఆఫ్ ద టెర్రర్ అండ్ ఓకే, సో ఇక్కడ ఫ్రైట్ విచ్ ఈస్ వై దే చూస్ టు రిమైన్ క్వైట్ in those moments. Next, a certain part of the brain responsible for overlooking muscle activity takes over the other responses of the brain, forces every movement of the body to shut down including speech. So ఇదే మెన్షన్ చేశారు మనకి. ఓకే, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, అమాంగ్ ఆల్ ద 3 responses to fear, how does a scream help us in possible dangerous situations? ఎలా హెల్ప్ చేస్తుంది. Okay, the brain processes the scream in a part which helps activate fight flight mode, then helps us become aware of the scan situation. Scream can notify the people in your surroundings. ఇది కాదు. When you scream your vocal cords, ఇది కూడా కాదు. కాబట్టి మనకి పార్ట్ ఏ లోనే ప్రాపర్ ఆన్సర్ ఉంది. సార్ ప్రాపర్ గా అంతా కూడా ప్యాసేజ్ చదవండి, దెన్ యూ విల్ కమ్ టు నో ది ఆన్సర్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్, సెలెక్ట్ ద వర్డ్ సిమిలర్ ఇన్ మీనింగ్ ఇండికేట్స్. ఓకే, సో ఇండికేట్స్ అన్నప్పుడు మనకి ఓకేనా, అక్కడ ఏంది అనౌన్సెస్ కాదు, మీరు ప్రాపర్గా చదవండి. ఇండికేట్ అంటే ఇక్కడ సిగ్నల్ ఇవ్వడం, అంటే ఇండికేట్ చేయడం అన్నట్టు. ఓకే, కాబట్టి బార్గైన్స్ కాదు, డివైడ్స్ కాదు, ఫ్లోస్ కాదు. నెక్స్ట్, ఇక్కడ ఫోకస్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి, డ్రైన్ అవుట్ కాదు, టియర్ అపార్ట్ అంటే కాదు, ఫైర్ అవే కాదు, కాన్సన్ట్రేట్ ఆన్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ అంటే కాన్సన్ట్రేటే కదా, కాబట్టి డి అనేది ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్లీ. You might have faced difficulty during this reading comprehension. Okay, so ఒకసారి మీరు ప్రాపర్గా అంతా చదవండి. Okay, so if you have any doubts you can ask them in the comments section. Okay, ఒకసారి మళ్ళీ if you have any difficulty in understanding, watch the video completely again. Okay, thank you.